harvesting and kitchen garden, and some solanaceous crops we are harvesting. And so thank you so much for elected our school. సమస్త జీవరాశుల పట్ల ప్రేమతో కరుణతో బాధ్యతతో ఉంటానని మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని మనం ఎప్పుడైతే కరెక్ట్గా ప్రొటెక్ట్ చేసుకుంటామో మనము మన తర్వాత జనరేషన్స్ అందరూ కూడా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పుడు మనం సరిగ్గా ఎన్విరాన్మెంట్ని యూజ్ చేసుకోలేక డ్యామేజ్ చేస్తే ఫ్యూచర్ జనరేషన్స్ కూడా చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ద రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఆన్ యువర్ షోల్డర్స్ బికాస్ యు ఆర్ ఎర్త్ లీడర్స్. చిన్నప్పుడు మనం తెలవక తిన్న మన్ను మనం చనిపోయినాక మనల్ని తింటుంది. ఇంతకు మించిన వైవిధ్యత ఎవ్వరు కూడా చెప్పలేరు. నాగలేసి దున్నేటప్పుడు పైన కర్రలు చెట్లు ఏమైనా ఉండేవి భూమి కింది పోయి పైన మట్టి కప్పబడుతుంది కాబట్టి అది కుళ్ళిపోవడం వల్ల ప్లాంట్స్కి బలాన్ని మినరల్స్ అందిస్తుంది. ఈ రాష్ట్రం మొత్తంలో కూడా 36 లక్షల మొక్కలని నాటడం జరిగింది. ఈ పర్యావరణ సంస్థ సీజర్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ని గత 15 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి సంస్థ ఇది. ఇక్కడ మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా పర్యావరణానికి ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి ఈ పాఠశాలలో పిల్లల్ని మొబిలైజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలని మీరు మీ పక్క నైబర్స్కి కానీ మీ ఇంట్లో కానీ చెప్పే విధంగా చేయాలన్న ఉద్దేశంతో మా ప్రయత్నాన్ని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఫౌండర్ లక్ష్మారెడ్డి గారు, లీలా లక్ష్మారెడ్డి గారు దీన్ని 15 సంవత్సరాల నుంచి నడిపేయడం జరుగుతుంది. ఒక పజిల్ ఏంటంటే ఒక ఊరు ఉంటుంది, గడ్డిపల్లి ఊరు పక్కన ఒక చిన్న పాండ్ ఉంటుంది. పాండ్ అంటే కొలను తెలుసు కదా. కొలను అంటే వాటర్ బాడీలో ఒకరోజు ఒక రైతు అట్నుంచి పోతుంటే ఈ సీజన్ లోటస్ ఫ్లవర్ని చూస్తాడు అతను. రేపొద్దున మళ్ళీ వ్యవసాయం చేసుకొని ఇంటికి వచ్చి రేపొద్దున పోయేసరికి 2 అవుతాయి, ఆ నెక్స్ట్ డే 4 అవుతాయి, ఆ నెక్స్ట్ డే 8 అవుతాయి. ఇట్లా మొత్తము ఎవ్రీడే పెరుగుకుంటా పోయి ఏమవుతుంది, ఒకరోజు ఫుల్ అవుతుంది. ఒకరోజు 30 రోజులకి ఏమవుతుంది, ఆ ట్యాంక్ లేక్ మొత్తం ఫుల్ అవుతుందా, ఆ పాండ్ మొత్తం ఫుల్ అవుతుంది. ఫుల్ అయ్యి మొత్తం ఏం కనిపించదు, వాటర్ కనిపించవు. శాటిలైట్లో చూసినా, ఒక డ్రోన్ ఎగిరేసినా, గుట్ట మీద నిలబడి చూసినా మొత్తం మొజాయిక్లా మొత్తం వాటర్ కనిపించవు. మొత్తం లోటస్ ఫ్లవర్స్ ఏమి డే టైం వస్తాయి. కమలం పూలు, తామర పూలు అంటారు. కలువ పూలు రాత్రిపూట వస్తాయి. ఓకేనా, 30 రోజులకు ఫుల్ అయిపోతాయి. మరి అవి సగం కావడానికి ఎన్ని రోజులు పడుతుంది చెప్పండి? 30 రోజులకు ఫుల్ అవుతుంది కదా, అది సగం కావడానికి, హాఫ్ కావడానికి హౌ మెనీ డేస్ ఇట్ విల్ టేక్ టు ఫిల్? నో, 1 డేకి పెరుగుతుంది కదా. 1 డే ఈరోజు 1 ఉన్నది, రేపు 2 అవుతాయి, ఆ నెక్స్ట్ డే 4 అవుతాయి, ఆ నెక్స్ట్ డే 8 అవుతాయి. మరి ఫుల్ 30 డేస్కి ఫుల్ అయితే హాఫ్ ఎప్పుడు ఉంటుంది? 29th డే ఉంటుంది కదా, ముందు రోజు హాఫ్ ఉంటే డబుల్ అవుతుంది కదా. ఓకేనా. మరి ఇంతకుముందు మన సార్ పాట పాడిండు కదా, వర్షాలు పడతలేవు, మొత్తము ల్యాండ్ డిగ్రేడేషన్ అవుతుంది. అది ఇప్పుడు మన పరిస్థితి కూడా అట్లా ఉంది కూర్చోమూర్తి. సో ఇప్పుడు 29th డే పరిస్థితి, 29th డే మనము ఒక డిగ్రేడెడ్ సిచ్యువేషన్లో ఉన్నాము. ఇది మళ్ళీ డబుల్ కావడానికి ఎంతో టైం పట్టదు అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ లేదు, ఇది మొత్తం ఫారెస్ట్ వెళ్ళిపోవడానికి ఎంతో టైం పట్టదు. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటారు ఇది సైన్స్లో, మన మ్యాథమెటిక్స్లో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. ఆ పరిస్థితి ఉంది కాబట్టి పెద్దోళ్ళకేమో రెస్పాన్సిబిలిటీ లేదు, వాళ్ళ బిజినెస్, రియల్ ఎస్టేట్స్, తర్వాత ఎర్నింగ్, వాళ్ళ ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి. మన పిల్లలు మీరే కదా, మీకే రెస్పాన్సిబిలిటీ. అందుకని ఈ ప్రోగ్రాం పెట్టినాము.
ఓకేనా? మీరు ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు కొన్ని మొక్కలు నాటడము, తర్వాత వాటర్, ఎయిర్, కరెంట్ వేస్ట్ చేయకపోవడము, తర్వాత సాయిల్ని ప్రొటెక్ట్ చేసుకోవడము, తర్వాత అన్నెసరీ మనం కొనొద్దు. అన్నెసరీ బట్టలు కావచ్చు, లేకపోతే ఏదైనా కూడా వస్తువులు అవంతా ఎన్విరాన్మెంట్లోకి వెళ్తాయి కదా, ఎంత వేస్ట్ జనరేట్ అవుతుంది, అవి తయారు చేయడానికి ఎంత పొల్యూషన్ తయారవుతుంది. అందుకని మనం ఏది కూడా నేచర్కి ఫ్రెండ్లీగా ఉండేటట్టుగా చేయాలి. అయితే ఒక స్టోరీ చెప్తా మీకు. ఒక ఆఫ్రికాలో ఒక రిఫ్ట్ వ్యాలీ ఉంటుంది. ఒక రిఫ్ట్ వ్యాలీ అంటే, రిఫ్ట్ అంటే ఇట్లా ఎస్కార్ప్మెంట్, ఒక వ్యాలీ మొత్తం డీప్ వ్యాలీ ఉంటాయి, ఇట్లా కొండ చర్యలు ఉంటాయి, ఇటువైపు చాలా లాంగ్ ఉంటుంది. అక్కడ ఒక లయన్ ఉంటుంది, పెద్ద లయన్. ఆ లయన్ ఏంటంటే అది లయన్ కింగ్ సినిమా చూసినా మీరు? ఆ లయన్ ఉంటుంది. ఆ లయన్ ఆ మొత్తం ప్లేస్కి రాజు. ఒకరోజు పొద్దున్నే లేచి ఆ రిఫ్ట్ మీద కూర్చొని మొత్తం నా రాజ్యంలో ఏం జరుగుతుంది, మార్నింగ్ వచ్చి రాజు చూసుకుంటాడు కదా, చూస్తుంటే దానికి ఒక వింతగా అనిపిస్తుంది. ఆ లయన్కి చాలా వింత అనిపిస్తుంది. వింటున్నారా పిల్లలు? ఆ లయన్కి చాలా వింత అనిపించి ఏమవుతుంది, కిందికి చూస్తే ఒక పెద్ద గొర్రెల మంద, ఫ్లోక్ ఆఫ్ షీప్ పోతుంటుంది. ఓకేనా? పెద్ద షీప్ ఫ్లోక్ అంటే మంద, గొర్రెల మంద పోతుంటుంది. అది చూసి చాలా ఆశ్చర్యపోతుంది. అరే ఏంది నా రాజ్యంలో ఇంత వింత, ఎప్పుడు కనలేదు, వినలేదు, ఇంత అద్భుతం, అసలు ఇది ఏం చెప్పాలి, ఇది ఇంత వింతనా అని ఆశ్చర్యపోతుంది, కొంచెం బాధపడుతుంది. అని మెల్లగా ఆ క్లిఫ్ ఉంటుంది, రిఫ్ట్ వ్యాలీ ఉంటుంది కదా, కిందికి నడుచుకుంటూ కిందికి వస్తుంది. దగ్గరకు వస్తుంది, ఆ గొర్రెల మంద దగ్గరకు వచ్చి ఒక దగ్గర దాచుకుంటుంది. దానికి అసిస్టెంట్స్ ఉంటారు కదా, సింహానికి అసిస్టెంట్స్ని పంపించి అక్కడ ఆ గొర్రెల మందలా ఒకటి కనిపిస్తుంది చూసిండ్రా, దాన్ని ఇక్కడ తీసుకురండి అని చెప్తుంది. గొర్రెల మందల ఒక వింత ఉంటుంది, ఆ వింతని ఇక్కడ పట్టుకరండి అని చెప్తుంది. ఓకేనా? ఏం వింత గొర్రెల మందల వింత అంటే, ఒక సింహం పిల్ల కూడా గొర్రెల మందల గొర్రెలాగా పోతుంటుంది. వింత ఏంటంటే గొర్రెల మందల సింహం పిల్ల కూడా పోతుంటుంది. ఈ రాజు కోపం వస్తుంది. వాడు సింహం పిల్ల, వాడు ఆ గొర్రెల మందల వాడి పోవడం ఏంది, వాట్ ఈస్ దిస్ వండర్, ఈ రిఫ్ట్ వ్యాలీలా నేను కింగ్ని, నా రాజ్యంలో ఇట్లా జరగడమా, ఇది చాలా టూ మచ్ అని చెప్పి దాన్ని తీసుకొచ్చి అరే నువ్వు ఎవర్రా అంటే నేను గొర్రెని అంటుంది. అది ఐఎమ్ ద షీప్, ఐఎమ్ ద ల్యాంబ్ అంటుంది. అది మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ నెక్స్ట్ డే వస్తుంది. ఆ గొర్రెల మంద కొంచెం దూరం పోతుంది. అప్పుడు మళ్ళీ పిలిచి మళ్ళీ అంచర్లను పిలిపించి మళ్ళీ మాట్లాడితే నేను కాదు, నేను గొర్రెలనే పోతా అంటుంది. అది ఆఖరికి ఒక రోజు, ఒక 5-6 రోజులు ట్రై చేస్తుంది, ఇడిచిపెట్టదు. ఇక ఒక 5th 6th డే రోజు ఒక చిన్న నీళ్ళ పాండు దగ్గర తీసుకెళ్ళి, ఇప్పుడు నువ్వు ఈడ అందరు ఉన్నారు, గొర్రెలు ఉన్నారు, సింహం ఉన్నారు, అందరు పెద్దలు ఉన్నారు, నువ్వు ఇప్పుడు ఒకసారి అరువు అంటది. అరువు అంటే దానికి అప్పుడప్పుడే వాయిస్ వస్తుంటుంది. దానికి ఆ సింహం పిల్లకి అది గర్జిస్తుంది. ఎట్లా గర్జిస్తుంది? గర్జించండి సింహం, మీరు గర్జించండి చూద్దాం. ఎవరికి వస్తుండదు మీకు. అసలు మీరు లయన్ ఎప్పుడు ఇమిటేట్ చేయలే. మీరు లయన్ లాగా అయిదామని అనుకుంటలేరు. ఒక్కసారి గర్జించండి లయన్ లాగా. కొంచెం గర్జిస్తుంది, అది మీలాగనే ట్రై చేస్తుంది. ఇప్పుడు గొర్రెలు కూడా ఆడతారు. ఇది ఏంటి గొర్రెల, సింహమా గొర్రెనా, సింహం పిల్లనా అంటే సింహం పిల్లనే అని. ఆఖరికి రాజు దాన్ని కన్విన్స్ చేసి, నువ్వు సింహాన్ని రా, సింహం లాగానే బతకాలి, జస్ట్ నాట్ లైక్ ఒక ఆర్డినరీ ల్యాంబ్ లాగా బతకొద్దని చెప్పి, నువ్వు చేయాల్సిన పనులు వేరే ఉంటాయి, నువ్వు రాజులాగా బతకాలని ఆ పిల్లని తీసుకొచ్చి దాన్ని సింహం లయన్ కింగ్ లాగా పెంచుతుంది. ఓకేనా? ఇప్పుడు మీరు కూడా గడ్డిపల్లి అంటే ఫేమస్ అని చెప్పినా కదా, మరి మీరు లయన్సా ల్యాంబ్సా? నాట్ ల్యాంబ్స్, యు ఆర్ ద లయన్స్. కాబట్టి మరి లయన్స్ లాగానే చేయాలి, లయన్స్ లాగా. మరి లయన్స్ ఏం చేస్తాయి? దే డూ గ్రేట్ థింగ్స్ కదా. చిన్న చిన్న పనులు చేయవు, అవన్నీ రాజులాగా ఉంటాయి, మొత్తం ఎంటైర్ టెరిటరీని చూసుకుంటాయి. అట్లాగే మీరు ఇక్కడున్న బలగం అంటే ఏంది? చెట్టు పిట్ట, ఓకేనా, గడ్డి, బయోడైవర్సిటీ అన్నిటిని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఎవరందరూ, మీకు ఇచ్చిన డిజిగ్నేషన్ ఏంది? యు ఆర్ ద ఎర్త్ లీడర్స్. మీరెవరు? మీరందరూ ఎర్త్ లీడర్స్. క్లాస్కి 2 ఎర్త్ లీడర్స్ ఉన్నారు. ఎవరు బ్యాడ్జెస్ పట్టుకున్న వాళ్ళు లేరి? చేతులు లేపండి అందరు బ్యాడ్జెస్ పట్టుకున్న వాళ్ళు.
మీరందరూ మీ క్లాస్ రిప్రజెంటేటివ్స్, మీరందరూ ఎర్త్ లీడర్స్. మరి వాట్ ఈజ్ లీడర్? ఎవరైనా లీడర్కి డెఫినేషన్ చెప్తారా? ఇడా ఎవరైనా మాట్లాడండి, డెఫినేషన్ చెప్పండి. లీడర్ అంటే ఏంది? వాట్ ఈజ్ లీడర్? లీడర్ అంటే ఏం చెప్పండి? వాట్ ఈజ్ లీడర్? లీడర్ అంటే ముందు చూపు ఉంటుంది, తర్వాత ఎక్కువ మందికి ఉపయోగపడే పని చేస్తాడు కదా. ఇవన్నీ మీకు మీ పిల్లలు ఉంటారు కదా, మీ పిల్లలు 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 అట్లా కొన్ని వేల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు కూడా వాళ్ళు కూడా మంచిగా ఉండడానికి మనం చేయాలి. అప్పుడే ఎర్త్ లీడర్స్ అనే మీనింగ్కి సార్థకత ఉంటుంది. మరి మీరు అందరు ఉంటారా? ఎర్త్ లీడర్స్ లాగా ఉంటారా? మీరు మొక్కలను ఆడతారా? మొక్కలను ప్రొటెక్ట్ చేస్తారా? కరెంట్ వేస్ట్ చేయరా? నీళ్ళు వేస్ట్ చేయరా? మిడ్ డే మీల్లో ఫుడ్ వేస్ట్ చేయరా? మిడ్ డే మీల్ కాదు, మీకు ఇక్కడ హాస్టల్, ఇక్కడ హాస్టల్ కదా, కొందరు హాస్టల్ ఇంట్లో కూడా మీరు డోంట్ వేస్ట్ ఫుడ్. ఆ ఫుడ్ తయారు కావడానికి 1 కేజీ బియ్యానికి 5,000 లీటర్ల నీళ్ళు అవసరం పడతాయి. కరెంటు పడుతుంది, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ ఉంటాయి. ఫుడ్ వేస్ట్ చేయొద్దు. అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా. మీరు అంతెవరు? మీరు కూడా పిల్లలు, దేవుడు చల్లని వారు, కళ్ళ కపట మెరుగని కరుణామయులు. అందుకని మీరంతా కూడా మీరు చాలా ప్యూర్ హార్టెడ్. అందుకని ఎర్త్ని కాపాడుకోవడం కోసం మీరందరూ ఎఫర్ట్ పెట్టాలి. కోర్స్ ఇది ఎర్త్ లీడర్స్ ప్రోగ్రామ్. ఇంకా చాలా ముందు చాలా కార్యక్రమాలు జరుగుతాయి, డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుందాము. కానీ మీరు అందరూ కూడా రెస్పాన్సిబిలిటీ, బాధ్యత గల పౌరులాగా ఎదగాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, తర్వాత కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది, పర్యావరణ సంస్థ. ఇక్కడ ఈ స్కూల్లో మంచిగా ప్రోగ్రామ్ వండర్ఫుల్గా జరుగుతుంది. ముందు ఇంకా ఈ మోడల్ గ్రీన్ స్కూల్గా, అంటే ఈ స్కూల్ ఒక ఐడియల్ గ్రీన్ స్కూల్గా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎన్విరాన్మెంట్ ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మన చుట్టూ ఉన్నటువంటి ఈ పరిసరాలన్నింటినీ కలిపితే మనం ఎన్విరాన్మెంట్ అంటాం. అందులో ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అండ్ బయోలాజికల్ ఎన్విరాన్మెంట్, ఇవి రెండు ముఖ్యమే. మనం ఏమైతే ఫాలో అవుతూ ఉంటామో కస్టమ్స్, ట్రెడిషన్స్ ఇవన్నిటిని కలిపితే సోషల్ అండ్ కల్చరల్ ఎన్విరాన్మెంట్ అంటారు. ఫిజికల్ అండ్ బయోలాజికల్ ఎన్విరాన్మెంట్ అంటే అన్ని లివింగ్ థింగ్స్ బయోటిక్ ఎన్విరాన్మెంట్, నాన్ లివింగ్ థింగ్స్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్. అయితే ఈ ఫిజికల్ అండ్ బయోలాజికల్ ఎన్విరాన్మెంట్కి మధ్య ఒక సంబంధం ఉంటుంది. దాన్ని ఏమంటామంటే ఎకోసిస్టమ్ అంటారు. ఈ ఎకోసిస్టమ్ కరెక్ట్గా రన్ అవ్వాలి, బయోడైవర్సిటీ కరెక్ట్గా రన్ అవ్వాలి అని అంటే ఎన్విరాన్మెంట్ కరెక్ట్గా ఉండాలి. పొరపాటున ఏదన్నా న్యాచురల్ కాజెస్ కానీ జరిగితే బయోలాజికల్ ఎన్విరాన్మెంట్ చాలా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని మనం ఎప్పుడైతే కరెక్ట్గా ప్రొటెక్ట్ చేసుకుంటామో మనము, మన తర్వాత జనరేషన్స్ అందరూ కూడా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పుడు మనం సరిగ్గా ఎన్విరాన్మెంట్ని యూజ్ చేసుకోలేక డ్యామేజ్ చేస్తే ఫ్యూచర్ జనరేషన్స్ కూడా చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి the responsibility to protect environment is on your shoulders because you are earth leaders. So remember this. A joyful learning today. మనం ప్రతిరోజు క్లాస్లో నేర్చుకున్న దానికంటే కూడా ఈరోజు ఇక్కడ కూర్చొని పర్యావరణం గురించి, మన యొక్క జీవన విధానం గురించి, వీటన్నిటి గురించి ఇంకొద్దిగా ఎక్కువ నేర్చుకోవడం జరిగింది. ఓ పుడమి తల్లి, నా అస్తిత్వానికి కారణమైన నీకు సర్వదా కృతజ్ఞతతో ఉంటానని నీ సుస్థిరతకై పర్యావరణ అనుకూల జీవన విధానాన్ని అలవర్చుకుంటానని సమస్త జీవరాశుల పట్ల ప్రేమతో కరుణతో బాధ్యతతో ఉంటానని నివాసయోగ్యమైన గ్రహంగా నిన్ను భావితరాలకు అందిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. చిన్నప్పుడు మనం తెలవక తిన్న మన్ను
మనం చనిపోయినాక మనల్ని తింటుంది. ఇంతకు మించిన వైవిధ్యత ఎవ్వరు కూడా చెప్పలేరు. అందుకనే గోరెటెంకన్న ఒకానొక సందర్భంలో అన్నాడు, నీవు తిన్న మన్నేరా నిన్ను తిన్నది. నీవు చిన్నప్పుడు తెలవక తిన్న మన్ను పెద్దయ్యాక పాతర పెడతామంటాగా, బొంద పెడతామంటాగా. చనిపోయినాక బొంద పెట్టిన తర్వాత మనిషిని సుమారు 7 నుంచి 10 వారాల్లోపు మొత్తం మట్టి తినేస్తుంది. అలా తింటేనే వైవిధ్యత. మనకు కావాల్సిన భూమికి కావాల్సిన మృతికలు తయారవుతాయి. మనకు కావాల్సిన మృతిక తయారవుతుంది. ఆ మృతిక తయారయ్యాలంటే పుట్టిన ప్రతి ప్రాణి గిట్టాల్సిందే, గిట్టిన ప్రతి ప్రాణి భూమిలో వెళ్ళాల్సిందే, మృత్తికగా మారాల్సిందే. అలా మృత్తికగా మారిన ప్రతి ప్రాణి మళ్ళీ పుట్టుట సహజం. దీన్నే కర్మ సిద్ధాంతం అని కూడా అంటారు. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టుతుంది, గిట్టిన ప్రతి ప్రాణి మరలా ఇంకో రూపాన్ని సంతరించుకుంటుంది. అందుకనే ఈ భూమి మీద పుట్టిన మనము ఈ చెట్టు, పుట్ట, గట్టు, పిట్ట ప్రతి వాటిని కాపాడుకుందామని, వాటితో పాటు కలిసి ముందుకు నడుద్దామని మనమందరం ప్రతిజ్ఞ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. My name is S. Aishwarya. I'm from 10th A section, TGMS Gaddipalli. Today we are discussing about medicinal plants and kitchen garden. I will explain about the aloe vera. It is a medicinal plant. It is aloe vera and it is type of, I explain about kumari, and it is so useful about hair and skin allergies. Some skin allergies are coming our bodies. That is used for, it's a liquid type of it's liquid type, and we apply it. It is allergy is gone, and hair, especially hair care is most important in the girls, especially because of hair. It is applied, when it is applied hair, it is makes shiny and smooth, and it is conducted by Green Revolution, and they are elected, especially only our school. Thank you for a lot, and we organize it here, and water harvesting and kitchen garden, and some solanaceous crops we are harvesting, and so thank you so much for elected our school only. Thank you so much. Thank you. My name is D. Mahesh Babu. I am studying in 9th class. మనం ఇప్పుడు మెడిసినల్ ప్లాంట్స్ గురించి ఎన్నెన్నో గురించి తెలుసుకుంటున్నాం. కాకపోతే మనం కెమికల్ ఫర్టిలైజర్స్ వాడటం వల్ల మన సాయిల్ అనేది పొల్యూట్ అవుతుంది. అందుకే మనం న్యాచురల్ ఫర్టిలైజర్స్ వీటిని వాడుకోవడం వల్ల మన సాయిల్ పొల్యూట్ కాకుండా ఉంటుంది, ఖరాబ్ కాకుండా ఉంటుంది. మనం ఇప్పుడు మెడిసినల్ ప్లాంట్స్ వాడుతున్నాం. మెడిసినల్ ప్లాంట్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ కడుపు నొప్పి లేచినప్పుడు మనం ఏ మెడిసిన్ వాడాలో తెలియదు. అందుకు మన కొన్నిసార్లు నేల ఊసిరని ఉంటుంది. ఆ ప్లాంట్ వాడటం వల్ల కడుపు నొప్పి అనేది తగ్గిపోద్ది. అప్పుడప్పుడు మనం ఇప్పుడు నేను చూసినప్పుడల్లా మన చుట్టుపక్కల చాలా చెట్లు కనపడతాయి. అవి మనం పిచ్చి చెట్లు అనుకొని పీకేస్తాం. కాకపోతే అల్లా చాలా మెడిసినల్ ఎబిలిటీస్ చాలా ఉంది అల్లా. అందుకు మనం మెడిసినల్ ప్లాంట్స్ అని ఇవన్నీ నాటాము. తులసి, మనకి తులసిలో 3 రకాలు ఉండే. కృష్ణ తులసి, నార్మల్ తులసి అని ఆడ తులసి చెట్టు ఉంది. ఆ తులసి చెట్టు అనేది మనకి జలుబు దగ్గు లేచినప్పుడు నవలుకోకుండా నలుపుకొని నోట్లు వేసుకోవడం వల్ల జలుబు అనేది దగ్గు అనేది తగ్గిపోద్ది. కలమంద ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ప్లాంట్ మనం కొన్నిసార్లు ఎప్పుడైనా మన ముఖాన పింపుల్స్ అయినప్పుడు మనం ఇది అనేది ముఖానికి పెట్టుకున్నప్పుడు పింపుల్స్ తగ్గిపోతాయి. మనం ఎప్పుడైనా గమనించినట్టయితే ఎప్పుడైనా పొలాలల్లో హార్వెస్టింగ్ అంటే నాగలేసి దున్నేటప్పుడు పైన అంటే కర్రలు చెట్లు ఏమైనా ఉండే భూమి కిందికి పోయి పైన మట్టి కప్పబడుతుంది కాబట్టి అది కుళ్ళిపోవడం వల్ల ప్లాంట్స్కి బలాన్ని మినరల్స్ అందిస్తుంది. థ్యాంక్ యూ.